నగరంలోని 60 డివిజన్ల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, నేను 4వ డివిజన్ అండి. 4వ డివిజన్ మాకు పార్టీలో ఏమి పదవులు లేవులే కానీ ప్రధానమైన భూమిక పోషించాం. గతంలో ఒకసారి పోటీ చేశాం. అట్లాగే మిత్రుడు వరద నరసింహరావు గారు, అట్లాగే పెద్దలు శంకర్ నరసింహరావు గారు, అన్న మజీద్ భాయ్, కుర్రా మాధవరావు గారు 2వ డివిజన్ పార్టీ కార్యదర్శి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పెద్దలు మందర వెంకటేశ్వరరావు గారు 12వ డివిజన్, అలాగే కొలువూరు జగన్నాథం గారు 12వ డివిజన్, జిల్లా ఆదివాసీ మహాసభ మాజీ కార్యదర్శి గారు, సముద్రాల రాజేశ్వరి గారు, అట్లాగే తొట్టి ఉపేంద్ర గారు, అమ్మ దూరు ముందుగా గారు 29 మీరు పరిచయం కండి, సింగి శ్రీనివాస్ గారు, నాగరాజ్ అండి 8వ డివిజన్. నా పేరు బండారి నాగేశ్వరరావు 5వ డివిజన్. వల్లూరు తిరుపతిరావు 27వ డివిజన్. కంచెల దయాకర్ 4వ డివిజన్. సరే నర్రా ఎల్లయ్య గారు 2వ డివిజన్, పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్లస్ కంటెస్టెడ్ కార్పొరేటర్. అలాగే కొత్తపల్లి అప్పారావు గారు 4వ డివిజన్, అయినా శ్రీనివాస్ గారు డివిజన్ చెప్పండి 18వ డివిజన్, అలాగే కుమ్మరి వెంకటేశ్వర్లు గారు సీనియర్ నాయకులు 27వ డివిజన్. అట్లా చాలామంది పెద్దలు ఇంకా చాలామంది వచ్చారు. వారు ఈ మైక్ పంపిస్తాను, దయచేసి చెప్పండి. అందరూ ఈరోజు రాజీనామా చేయాల్సిన పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నామంటే, గత 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్కినో బీఆర్ఎస్కినో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. సరే, గతంలో ఆ ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వ పెద్దలు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చారు అనేది మనందరం చూసాం. ముఖ్యంగా ప్రజలు ఈ రోజున ప్రభుత్వాన్ని మార్చాలి, ఒక మార్పు రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. జరిగి 60 రోజులు కాకపోయినా కనీసం 3వ రోజు నుంచే ఈ పథకాలు ఏమైనాయి, ఆ పథకాలు ఏమైనాయి, ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటిని క్రమ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నప్పుడు వాటిని స్వాగతించాల్సింది పోయి, గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉండి వారు సంపూర్ణంగా చేయలేకపోయినా చేయటానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల్ని, పెద్దల్ని, ఆ ప్రభుత్వాన్ని ఆబాస్ పాలు చేయడం, 6 నెలల్లో కూలిపోద్ది అది ఇదని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఎవరు కూల్చినా అది ప్రజలు క్షమించరు. ప్రజాస్వామ్యంగా మనం ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలని డబ్బులు పెట్టి కొనుగోలు చేసే సంస్కృతి కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు మంచిగా అనిపించలేదు. పోతే మన జిల్లా విషయానికి వస్తే, మన జిల్లాలో కూడా మీ పాత్రికేయ మిత్రులు నిన్నటి వరకు కొన్ని వాస్తవాలు రాసుకుంటూ వస్తున్నారు. ఆ వాస్తవాలు మీరు రాసేంత వరకు మాకు తెలియని పరిస్థితి. ఎందుకంటే చాలా అవకతవకలు ప్రతిరోజు పేపర్లో రాస్తా ఉన్నారు. ఇన్ని జరిగినాయా, ఇన్ని కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందా, ఇంత జరిగిందా అని మేము ముక్కు మీద వేసుకునే పరిస్థితి, ప్రజలకు మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మేము ఆ మనస్తాపంతో రాజీనామా చేసి స్వచ్ఛందంగా ప్రస్తుతానికి మనం ఏ పార్టీ జోలికి పోకుండా ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం, ఖమ్మం జిల్లాని ఎవరైతే, ఏ ప్రభుత్వం అయినా, ఏ వ్యక్తి అయినా ఎవరైతే అభివృద్ధి చేయడానికి నిస్వార్థంగా పనిచేస్తున్నారో అట్టి వారికి మనం మద్దతు ఇద్దాం. మనం ఒక డెమోక్రటిక్ డెవలప్మెంట్ ఫోరంగా
మనం ముందుకు సాగుదామని చెప్పి పెద్దలు పులిపాటి గారు నిర్ణయించిన మీదట మేమందరం వారిని స్వాగతిస్తూ ఈ రోజున రాజీనామా చేసి ప్రశాంతంగా ఉండి మా కార్యక్రమాలు మేము నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దయచేసి మీరు ఉద్యోగాలు కల్పించడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఇంతవరకు సమకూర్చబడలేదు. ఈ జిల్లాలో ఎంత అభివృద్ధి చెందిందన్నా రోడ్లు బాగైనాయి, లైట్లు బాగైనాయి, రోడ్లు ఎడల్పైనాయి, పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, పార్కులు వచ్చినాయి, చెరువులు వచ్చినాయి. కానీ ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి అవసరమైనటువంటి పరిశ్రమలు కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇతరత్ర ఇంకా కంపెనీలు, ఐటీ కంపెనీలు కానీ ఇంకా ఇలాంటి ఏమి ఇక్కడ ఎక్కువగా డెవలప్ కావాలి, ఒకటో రెండో వచ్చినాయి. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగం నుంచి ఎక్కువగా యువత పట్టణాల వైపు నెట్టివేయబడతా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పల్లెటూళ్ళు ఖాళీ అయిపోయి ఆటో కార్మికులుగా, రిక్షా కార్మికులుగా, అనేక రంగాల్లో పొట్ట చేత పట్టుకొని సుతారీ కార్మికులుగా, బిల్డింగ్ వర్కర్స్గా, షాప్ ఎంప్లాయీస్గా అనేక మంది ఈ జిల్లా ప్రధాన కేంద్రాలకు వచ్చి తమ జీవితాన్ని నిలబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండి మనం ఒక రిప్రజెంటేషన్ చేయాలన్నా లేకపోతే కూడా మేమేమి సాధించలేకపోయాము. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, ఎంతమందో మా నిరుద్యోగులు ఉన్నారు. పిల్లల ఉద్యోగ విషయంలో వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం, ఏదో ఒక తీరులో వాళ్ళగా దాన్ని లీక్ చేయడం, దాన్ని పోటీ కలగడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రభుత్వం మీద మాకు చాలా ఇబ్బందికరంగా అనిపించి కనుక అందుకు ఈరోజు ఈ